Please subscribe to 7 Media. చెప్పండి మేడం. కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. మధ్యలో నాకు 100% మా హస్బెండ్ సపోర్ట్ ఉంది కదా. తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది అనమాట. ఇక్కడ పెట్టుకొని మాట్లాడితే వినిపిస్తుంది, దగ్గర పెట్టుకోండి. సో తనకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది, 12 years గా తన ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ మేము కెమెరా రెంటల్ హౌసెస్ చూసాము, ఇలా చేసాము. నేను ఎందుకు ఆ సోషల్ సైడ్ వెళ్ళకూడదు, ఎంటర్టైన్మెంట్ సైడ్ వెళ్ళకూడదు, నేను అదర్ వర్క్ లో ఉన్నాను. బట్ నాకు ఇంట్రెస్ట్ అనిపించింది మా సార్ చూసి అందుకు నేను క్వశ్చన్ కి ఆన్సర్ అంటే నేను ఇది సోషల్ మీడియా నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మీకు ఫోక్ సాంగ్ చేయాలని ఎందుకు అనిపించిందండి? ఎందుకంటే ఇప్పుడు చాలా అందరూ విలేజ్ బ్యాక్గ్రౌండ్ చేసిన ఫుల్ క్రేజ్ ఉంది, అందరికి నచ్చుతుంది, చాలా రీచ్ అవుతుంది. నాకు తెలిసి వచ్చింది ఫస్ట్ స్టెప్ చాలా జాగ్రత్తగా అందరికి నచ్చేలా ఆలోచించి వేశారనమాట. అలాంగ్ ది ప్రోమో మీరు ఆల్రెడీ చూసారు, ప్రోమో చూసారు కదా, సూపర్ ఉంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి, నాకు కావాలి ముఖ్యంగా. అంటే జనరల్ గా మనకి ఇంట్లో ఎవరైనా ఉంటే అదే ఫీల్డ్ మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అని అంటారు కదా. ఎందుకు మీరు డైరెక్ట్ చేయాలనుకోలేదు, ఎందుకు స్టెప్స్ నేర్పియాలనుకోలేదు, ఎందుకు ఓన్లీ ప్రొడక్షన్? ఎందుకంటే డైరెక్షన్ లో మా సార్ ఆల్రెడీ ఉన్నారు, వెరీ ఎక్స్పర్ట్ ఇన్ దట్. కాంపిటీషన్ ఎందుకని? కాంపిటీషన్ ఒకరు ఆల్రెడీ ఉన్నాక ఇంకోటిలో ఉంటే బెస్ట్ కదా. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, సియారా ఎంత బాగుందంటే ఆ పేరు, అండ్ లోగో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ఐడియా ఎవరిది, లోగో ఐడియా ఎవరిది, పేరు అండ్ లోగో? గాడ్ సియారామ్ అనేది మా సార్ ఏరియా, ఆ తర్వాత వచ్చిన కలెక్షన్స్ అన్ని నా ద్వారా వచ్చాయి. అండ్ లోగో కూడా నేనే. ఓకే, నేమ్ సియారామ్ అనేది మేము ఇద్దరం అనుకున్నాం అనమాట. ఓకే, ఆ బుల్లి పిట్టకు ఏం ఛాన్స్ ఇచ్చారు మరి? అందులో అమ్మాయి క్రియేటివ్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతుంది. తను ఆల్రెడీ ఇక్కడ చదివింది, యూకేలో చదివేసి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో. ఓకే, సో ఈ ప్రొడక్షన్ హౌస్ తో సాంగ్ తో పాటు అమ్మాయిని కూడా లాంచ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్, యాక్చువల్లీ ఏది ప్రోమో అంటున్నాం కానీ మన ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేస్తున్నాం. ఊరికే లాంచ్ కాదు, విత్ సాంగ్ లాంచ్ చేద్దాము అని. ఒక మంచి రోజు, మంచి సమయం చూసుకొని ఇలా లాంచ్ చేస్తున్నారు. అండ్ సక్సెస్ఫుల్ గా మీరు ఇంకా ముందుకెళ్ళాలి, చాలా డబ్బులు రావాలి. అండ్ అంటారు కదా, విమెన్ ఏదైనా తలుచుకుంటే అబ్బాయి కంటే బాగా చేయగలుగుతారు, అంత సీరియస్నెస్ ఉంటుంది, అంత పర్ఫెక్షన్ ఉంటుంది అని అంటారు కదా. సో ఎక్కడా కూడా ఆ మాటకు తగ్గకుండా ఉందండి. 100% ఉంటుంది దాంట్లో, మీరంతా చూస్తూనే ఉంటారు. ఒకసారి మీ హస్బెండ్ అండ్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ కదా, ఎలా అనిపించింది మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ హస్బెండ్ సపోర్ట్? సపోర్ట్ ఫస్ట్ అసలు A to Z అన్ని నాకు పాపం నా వెనకాలే అంటే నడిపించారు అన్ని. కాకపోతే ఏంటంటే తను ఫిలిం సైడ్ ఉన్నారు కాబట్టి అది తన వింగ్, ఇది నా వింగ్, అలా ఉన్నాం కాబట్టి ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం అన్నిట్లో. అంటే తను 12 years నుంచి మీరు తనని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ బేబీ స్టెప్ కి తను మీకు సపోర్ట్ చేస్తారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇలా స్టార్ట్ చేస్తారు. రైట్, యా. మీరు ఇలాగే ఉంటే మీ అమ్మాయిని కూడా పిక్ చేస్తాం. ఓకే, లహరి సియారామ్ క్రియేటివ్ డైరెక్టర్, యాడ్ ఏజెన్సీ సంబంధించిన అన్ని కూడా ఆవిడే చూసుకుంటారు. పిట్ట చాలా చిన్న పిట్ట, ఉల్లి పిట్ట అంటారు కదా చూడడానికి, అలాగే కాకపోతే బోర్డ్ చాలా యంగ్. మేడం మీరు మాట్లాడుతూ మైక్ లేకుండా మాట్లాడండి, మీది రికార్డింగ్ అవుతుంది, వీళ్ళు మాట్లాడండి. చాలా యంగ్. సో లహరి మాట్లాడుతుంది ఇప్పుడు. లహరి ప్లీజ్. మైక్ దగ్గర పెట్టుకోండి. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్.
ఇవాళ నేను సిఆర్ఆం ప్రొడక్షన్స్ ని రిప్రజెంట్ చేయడానికి వచ్చాను. సిఆర్ఆం ప్రొడక్షన్స్ అంటే యాడ్ మేకింగ్, కాంటెంట్ డెలివరీ, క్లయింట్ రిక్వెస్టెడ్ డిజిటల్ కాంటెంట్ ని డెలివర్ చేయడానికి మేము వర్క్ చేస్తాం. ఇప్పటి వరకు మా క్రియేటివ్ టీమ్ వల్ల చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ మేము క్లయింట్ కి డెలివర్ చేసాము. అన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వస్తున్నాయి. సిఆర్ఎం ప్రొడక్షన్స్ యుఎస్పి ఏంటి అంటే మేము క్లయింట్ కి ఉండే విజన్ ని, క్వాలిటీ కాంటెంట్, అప్డేటెడ్ సాఫ్ట్వేర్, ఇంకా స్పెషల్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో మేము క్లయింట్స్ కి డెలివర్ చేయడం మా టీమ్. థ్యాంక్ యూ సో మచ్. యా, Lahari, how is your experience with your own production? I think it's a quite interesting field. కెమెరా చూచు. చాలా ఇంట్రెస్టింగ్ ఫీల్డ్. క్రియేటివ్ ఆర్ట్స్, వీడియో షూటింగ్, ప్రొడక్షన్ ఇవన్నీ తెలుసుకోవాలి అంటే చాలా చిన్న చిన్న డీటెయిల్స్ మనం మిస్ అవ్వద్దు. ఒక చిన్న డీటెయిల్ మిస్ అయినా ఇట్ విల్ ఇంపాక్ట్ ద హోల్ ప్రోడక్ట్. సో ఐ థింక్ యూ నీడ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ యూ స్టార్ట్ సంథింగ్ లైక్ దిస్. క్రియేటివ్ డైరెక్టర్ ఇస్ అ బిగ్ నేమ్. అది ఎలా హ్యాండిల్ చేయాలి అని అంటే నీకు ఇలా చెప్పగానే అమ్మో ఇంత బరువు ఉంది నా పైన, ఎలా హ్యాండిల్ చేయగలను అని అనిపించిందా? అవును, క్రియేటివ్ డైరెక్టర్ అంటే అది మనం రియల్ క్లయింట్స్ తో డీల్ చేస్తాం కాబట్టి వీ హ్యావ్ అ వెరీ గ్రేట్ టీమ్. మా స్ట్రాంగ్ టీమ్ ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇంత స్ట్రాంగ్ ప్రెజెన్స్ చూపించగలుగుతున్నాను. నా టీం లేకుండా నా సోలో ఎఫర్ట్స్ అయితే it would have taken a lot more time, but I'm really grateful for my strong team who has always been by my side since day one. థ్యాంక్ యూ సో మచ్. చూసారా, ఇంత చేసిన క్రెడిట్ మొత్తం ఆవిడ తీసుకోవట్లేదు, మనందరిది టీమ్ ది అని చెప్తున్నారు. సో ఇలాంటి స్పిరిట్ ఉంటే చాలా బాగా ముందుకెళ్ళగలుగుతారు. యా, థ్యాంక్ యూ సో మచ్ లహరి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.